ఇటీవల డీజీపీ అన్నారు కదా, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక ఉండదని. అందుకే ట్రాఫిక్ పోలీసులు గేర్ మార్చారు. పబ్లిక్ లోనే ఒక్కొక్కరికి చెంప వాయిస్తున్నారు. అలా అని దెబ్బలు తిన్నవారు వారు ఏదో చేశారని కాదు, ఏం చేయలేదు. జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో బ్రీత్ అనలైజర్ ఉంతం రాలేదంటే ఆ పోలీసులకు ఎక్కడా లేని కోపం వచ్చింది. దాంతో చెంప చెడేలు మనిపించారు. ఇదిగో ఇక్కడ 6-10 వయసు గల ఓ పెద్ద మనిషిని చూసారా? అక్కడ పోలీస్ కండ కామవరం చూసారుగా? అవును, వయసుకు గౌరవం లేదు, చదువుకున్నామనే సాయి లేదు, ఒంటిపై కాకి దుస్తులు ఉన్నాయి కదా అని ఓ పెద్ద మనిషిని ఎలా కొట్టాడో చూసారుగా? హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బ్రీత్ అనలైజర్ సరిగా ఊదలేదని కారణంతో ఒక పెద్ద మనిషిపై ట్రాఫిక్ పోలీసులు చేయి చేసుకోవటాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని డీజీపీ అన్న మాటలకు అర్థం చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మాత్రమే. కానీ పౌరులపై భౌతిక దాడి చేసే అధికారం పోలీసులకు ఉండదని కాదని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అనే డీజీపీ వ్యాఖ్యలను కొందరు పోలీసులు తమకు నచ్చినట్లు అన్వయించుకుంటున్నారన్న. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేకపోవటం అంటే నేరగాళ్ల పట్ల కఠినంగా ఉండటం, అంతేగాని సామాన్య పౌరులపై వృద్ధులపై అధికారాన్ని ప్రదర్శించకూడదనే విషయం తెలియక ఇలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో సహకరించకపోతే, ఊదటం చేయకపోతే దానికి చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి. అంతేగాని రోడ్డుపై బహిరంగంగా చెంపదెబ్బ కొట్టే హక్కు ఏ చట్టం ఏ పోలీసులకు ఇవ్వలేదని విషయం గుర్తు చేసుకున్నారని మానవ హక్కుల సంఘం నేతలు. సమాజంలో వయసు మరిన వారికి ఇచ్చే కనీస గౌరవాన్ని కూడా మరిచి ప్రవర్తించడం ఆ పోలీసు అధికారి అహంకారాన్ని సూచిస్తోందని అంటున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెప్పేది వినండి, పన్ను కోరుకోవడం కాదు, ఓన్లీ పైపు మూత దిగ పట్టుకొని వాళ్ళు ఊదండి.